ప్రతి ఒక్కరము ఫలించుదుము గాక. ఒక చెట్టు ఉన్నట్లయితే అది ఎదిగిన తర్వాత ఫలించేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. నిరీక్షణతో మనము ఫలించుదుము గాక, ఓపికతో ఫలించుదుము గాక. ఆత్మీయ జీవితంలో కూడా ఫలించడానికి ఓర్పు అవసరము, సహనం అవసరం అంట. హల్లెలూయా. ఓర్పుతో సహనముతో బహుగా ఫలించుదుము గాక. ఫలాన్ని ఎక్కడ చూడము, ఎందుకు చూడము అనంటే ఓర్పు సహనము లేకపోవడం బట్టే. ప్రైజ్ గాడ్. ద మూమెంట్ యు ట్యాప్ ఇన్ టు దిస్ లెవెల్, ఈ ఓర్పు సహనాన్ని ఎప్పుడైతే మన జీవితంలో ఉంచుకుంటామో మనము నిష్ఫలులముగా ఉండడం అంట, దైవిక స్వభావములో సంపూర్ణముగా పాలిభాగస్తులు అవుతామంట. హల్లెలూయా. నిన్నటి దినం చూసాము. సో మన పిలుపుకు తగినట్టు మనము సహనాన్ని కలిగి ఉండాలంట, మన ఏర్పాటుకు తగినట్టు సహనాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో మన పిలుపుకు మనకు ఏర్పాటుకు తగినట్టు సహనాన్ని కలిగి ఉంటే నిష్ఫలులుగా ఉండమంట. వి విల్ బేర్ ఫ్రూట్. యేసు నామములో ప్రతి ఒక్కరము ఈ రోజు మొదలుకొని ఫలించుదుము గాక. ఫలించాలనుకున్న వాళ్ళకే ఈ మెసేజ్ ఆనందంగా ఉంటది, వేరే వాళ్ళకి ఇట్ వోంట్ గివ్ యూ ఎనీ సెన్స్. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. హల్లెలూయా. మనం వరల్డ్లీ వేలో మనం చూస్తూ ఉంటాము, అట్లా ఫలించాలనుకుంటే కుదరదు. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు bear fruit in God's way, you need to go in God's way. హల్లెలూయా. దేవుని నుండి దేవుని కార్యముల్లో మనం ఫలించాలనుకుంటే దేవుని మార్గంలోనే వెళ్ళాలి. సో ఒకవేళ పిలుపు ఉన్నను, ఏర్పాటు ఉన్నను, ఓర్పు లేకపోవడమును బట్టి, సహనము లేకపోవడమును బట్టి ఏ విధముగా సౌలు తన తరతరములు రాజుగా ఉండాల్సింది కోల్పోయాడో నిన్నటి దినం చూసాం. హల్లెలూయా. దట్ మీన్స్ పేషెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ కాలింగ్. మన జీవితంలో అనేక మంది వారి జీవితాల్లో ఎందుకు ఆ పిలుపులో నిలవలేరు అనంటే సహనము లేకపోవడంను బట్టి. సౌలు రాజు, దేవుని చేత మొదటగా అభిషేకించబడినటువంటి సౌలు రాజు పిలుపులో నిలబడలేకపోయాడు. ఎందుకంటే ఓర్పు సహనము లేకపోవడంను బట్టి. హల్లెలూయా. ఈ రోజు ఓర్పు సహనము మన జీవితంలో వచ్చును గాక. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ దిస్, వి మిస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. మనకి ఇది అర్థం కాకుంటే, లేదంటే దీన్ని మన హృదయంలోకి తీసుకోవడానికి మన హృదయాన్ని కఠినపరుచుకుంటే వి మిస్ హోల్ పాయింట్ అండ్ ఇట్ మే నాట్ గివ్ యూ, మనల్ని ఫలించే విధంగా ఉంచకపోవచ్చు. హల్లెలూయా. ఈ రోజు ఫలించుటకు మనల్ని మనము సిద్ధపరచుకుందుము గాక. సో ఆ పొలం అంతా ఉంది, దాన్ని దున్నకుంటా హల్లెలూయా విత్తనం వేస్తే ఆ విత్తనము ఎంతవరకు ఫలిస్తుందో, ఎంతవరకు మొలుస్తుందో తెలియదు, మొలిచిన ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు, ఫలించి ఎంతవరకు పెరుగుద్దో తెలియదు, పెరిగిన ముండ్ల పొదలు గచ్చ పొదలు ఎంతవరకు దాన్ని అణిచివేస్తాయో తెలియదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అయితే ఎప్పుడైతే మనము ఓర్పుతో ఫలిస్తామో, ఓర్పును సహనాన్ని కలిగి ఉంటామో, ఆటోమేటిక్ గా మనలో ఫలాలను మనం చూస్తామంట. మనం పడిన ప్రయాసకు ఫలాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే అనేక ఎగ్జాంపుల్స్ నాకు గుర్తొస్తా ఉన్నాయి. హల్లెలూయా. లెట్ us pray in this morning. హల్లెలూయా. ఓర్పుతో ఫలించుదుము గాక. హల్లెలూయా. తల్ల మీద చేతులు వేసుకుందాం. హల్లెలూయా. ఇక నేను నిష్ఫలునిగా ఉండకుండా కృప చూపయ్యా. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య, ఓపికతో ఫలించడానికి కృపను చూపు తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యములు జరిగించండి తండ్రి. ఈ ఉదయ కాల వేళలో తండ్రి ఓర్పుతో ఫలించుటకు తండ్రి, ఓ దేవా, ప్రతి ఒక్కరిని తండ్రి మీరే బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. బహుగా ఫలించుదుము గాక. గాడ్ హెస్ డిజైన్డ్ us టు బేర్ ఫ్రూట్. హల్లెలూయా. బహుగా ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమేన్. మనం బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపడతాడంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అది కేవలము ఆర్థికంగా
మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే కాదు, ప్రైజ్ గాడ్, ఆత్మీయంగా సహవాసములో కూడా బహుగా ఫలించడం. హల్లెలూయా. సో మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఆర్థికంగా ఆశీర్వదించబడడం అనేది చాలా సులువు, చాలా సులువు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఫలాల్ని ఫలిస్తా ఉంటావో ఆర్థికంగా సింపుల్ గా ఫలిస్తావు. కానీ ఆత్మీయంగా ఫలించాలంటే కొంచెము సహనము కావాలా. అందామండి, సహనము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ వోంట్ బేర్ ఫ్రూట్. సహనము లేకుండా మనము ఫలాన్ని ఫలించలేము. సహనముతో గొప్ప ఫలాల్ని ఫలించుదము గాక. నిన్నటి దినం చూసాము సహనము ఎంత ప్రాముఖ్యమైనదో. సో లెట్ us see few more verses, straight forward verses. Let God speak to us. Hallelujah. అందామండి, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడును గాక. Amen, amen, amen. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుచుండగా దాన్ని గ్రహించి పాటించే కృపను పొందుకొందును గాక. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ టుడేస్ మెసేజ్, ఓ దట్స్ ఇట్. మీరు ఫలించకుండా ఉండలేరంట, ఫలించకుండా ఉండలేరు. ఆ విధంగా చెప్పాలంటే మనము ఫలించకుండా ఉండడానికి కారణము ఈ రోజు ఈ చెప్పేటువంటి ఈ గుణ లక్షణాలు లేకపోవడమే, దీన్ని ఎక్సర్సైజ్ చేయకపోవడమే. గుణ లక్షణాలు లేకపోవడం అని కాదు, వీ నీడ్ టు వర్క్ ఇట్. ఇది మనం ఎక్సర్సైజ్ చేయాలి. హల్లెలూయా. లూకా 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. మంచి నేలలో విత్తనము. నువ్వు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించాలి అనంటే నీ హృదయాన్ని ఈ విధంగా సిద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. వాక్యమును విని, మంచి నేలలో పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని పాటించడానికి మనకు పేషెన్స్ అవసరం, ఓపిక అవసరం. హల్లెలూయా. ఓపికతో నింపబడుదును గాక. ఫలించాలి అనంటే ఓపిక మన జీవితంలో కంపల్సరీ. మన పిలుపును స్థిరపరచుకోవడానికి, ఏర్పాటును స్థిరపరచుకోవడానికి ఓపిక, సహనము చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు సువార్త చెప్తాం, ఊరికే గాలికి చెప్తాం. ఓపికతో ఫాలో అప్ చేయండి, యూ విల్ ఈట్ ద ఫ్రూట్. ఎంతమందికి అర్థమవుతా ఉంది? ఓపికతో కొంచెం సహించండి, వారిని భరించండి. మీ సహనము, మీ ఓర్పు ఒకరోజు వారిని దేవునిలోనికి తీసుకొని వస్తుంది. ప్రైజ్ గాడ్. టు బేర్ ఫ్రూట్ ఇన్ స్పిరిట్ రిలం. ఆత్మీయ లోకంలో మనము ఫలాల్ని ఫలించాలి అనంటే ఖచ్చితంగా మనము ఓర్పును కలిగి ఉండాలి. హల్లెలూయా. సో వన్ వర్స్ అమేజ్డ్ మీ. ఈరోజు నిన్నటి దినము ధ్యానిస్తుండగా ఒక వాక్యము నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు దాన్ని చూసినా గానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యత, ఆ వాక్యములో ఉన్నటువంటి పీస్ అన్నది నాకు నిన్నటి దినం కనబడింది. I was amazed to know that. హల్లెలూయా. ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారు. సో నిన్నటి మెసేజ్ కి స్ట్రెంగ్త్ నాకు తెలిసింది. ఏంటి? సహనము, ఓర్పు లేకుంటే దేవుడు ఏర్పరచుకున్నా పిలిచినా గాని పక్కకు పెడతాడా? అంటే ఓర్పు, సహనము ఉంటే నువ్వు దేవుని ప్రణాళికలో ముందుకెళుతూ తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. సాల్ వాజ్ ఏ నెగటివ్ ఎగ్జాంపుల్. సౌలు ఒక నెగటివ్ ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. దావీదు ఓర్పుతో ఫలించి అనేక సార్లు సౌలునే చంపడానికి అవకాశం వచ్చిన he never did it. ఓర్పు, సహనం మన పిలుపును తరతరములకు నిలిచి ఉండేటట్టు చేస్తదంట. సో 2 కొరింథీ 12:12. 2 కొరింథీ 12:12. These words amazed me. I know this for years. ఈ వాక్యము అనేక సంవత్సరాలుగా తెలుసు కానీ ఈరోజు ఈ వాక్యంలో ఉన్న మాధుర్యత నాకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. వావ్. 2 కొరింథీ 12:12. Somebody read it for me. ఈ సత్యము తెలియకుంటే మనం ఫలించలేము. ఈ సత్యము తెలిసినప్పటి నుండి ఈ రోజు నుండి ఫలిస్తాం. మనం నిజముగా దైవిక స్వభావములో పాలిభాగస్తులవబోతున్నాం. ఆమేన్. తేజో వాసుల స్వాస్థ్యములో పాలిభాగస్తులవబోతున్నాం. ఆమేన్. ఫర్ సమ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు
సంఘము ఈ విషయాన్ని ట్విస్ట్ చేసి సంఘము ఈ విషయాన్ని పక్కకు పెట్టడంను బట్టి సరైన ఫలాల్ని చూడట్లేదు, కాని ఫలాల్ని చూస్తున్నాం. అయితే మరలా సరైన ఫలాలు చూచుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ విషయాన్ని హైడ్ చేయడము, ఈ విషయాన్ని పక్కకు పెట్టడంను బట్టి సంఘములో కాని ఫలాలు ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి గుణ లక్షణాలకి ఇప్పుడున్న గుణ లక్షణాలకి వ్యతిరేకమైన గుణ లక్షణాలు చూడడం జరుగుతా ఉంది. 2 కొరింథీ 12:12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనపరచబడింది. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన. ప్రైజ్ గాడ్. సో అపోస్తుల చిహ్నములు అందామండి, అపోస్తుల చిహ్నములు. ద సైన్ ఆఫ్ అపోస్తుల్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి అపోస్తులుడుగా ఏర్పరచబడ్డాడు అని అంటే కింద 100 చర్చిలు ఉండడమో లేదంటే పేరు పెట్టుకోవడం కాదు, కానీ సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు జరిగించబడతాయంట. హల్లెలూయా. సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు జరిగించబడతాయి. అవి దేనితో చేస్తారంట? అపోస్తుల చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనపడింది. హల్లెలూయా. విత్ ఫుల్ పేషెన్స్ దే విల్ డూ. సో దేవుని సంఘములో మార్పును తీసుకోవడానికి ఈ అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు పూర్ణమైన ఓరిమితో చేస్తారంట. హల్లెలూయా. విత్ ఫుల్ పేషెన్స్ దే విల్ వర్క్అవుట్. తొందరపడరు, ఏదో చేశాం కదా అన్నట్టు ఉండదు. విత్ ఫుల్ పేషెన్స్ దే విల్ వర్క్అవుట్. అంటే ఒక మనిషి దేవుని రాజ్యంలో స్థిరపడేంత వరకు అపోస్తుల వల్ల సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు ఆ చిహ్నములు పూర్ణమైన ఓపికతో చేస్తారంట, ఓరిమితో చేస్తారంట. ఫుల్ పేషెన్స్. హల్లెలూయా. సో అపోస్తుల చిహ్నముల్లో మరొక గుణ లక్షణం ఏంటి అనంటే, వారి ద్వారా జరిగించేటువంటి కార్యాలు ఏంటి అనంటే అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు. అద్భుతములు సూచక క్రియలు మహత్కార్యములు బయట జరగడానికి లోపల వారిలో ఉన్నటువంటి కారణం ఏంటి అనంటే, పూర్ణమైన ఓర్మితో ప్రజలను ఫలింపజేయాలి, రక్షణలోనికి తీసుకుని రావాలన్న ఆశ. హల్లెలూయా. విత్ ఫుల్ పేషెన్స్ దే విల్ వర్క్. విత్ ఫుల్ పేషెన్స్ దే విల్ వర్క్. ఎవరినైనా మీరు ఫాలో అప్ చేస్తున్నట్లయితే పూర్ణమైన ఓపికతో ఇంకా భరించండి, ఇంకా భరించండి. ఎంత ఎక్కువగా భరిస్తారో అంత త్వరగా ఫలాన్ని చూస్తాం. సో అపోస్తుల చిహ్నములు సూచక క్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయడం, అవి ఏ విధంగా చేస్తారంట? లోపల వారు పూర్ణమైన ఓపికతో చేస్తారంట. హల్లెలూయా. ఆ పరిచర్య జరిగించడానికి, అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు జరిగించడానికి, ఆ టఫ్ సిచ్యువేషన్స్ ని డీల్ చేయడానికి ఓపికను పెంచుకుంటారంట. సో ఒకసారి ఐతుకు అనేటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్ నుండి కింద పడిపోతాడు. భయపడు, దిగుతాడు, వాక్య పరిచర్య ఆపేసి దిగుతాడు, వస్తాడు, ప్రార్థన చేస్తాడు. వాడు చావలేదు, బతికే ఉన్నాడు అని చెప్తాడు, మళ్ళీ వెళ్ళి ప్రసంగిస్తా ఉంటాడు. హల్లెలూయా. కింద పడిపోయినాడు, వాక్యం వింటూ నిద్రపోయి తూలుతూ కింద పడిపోయాడంట. ఎటువంటి పరిచర్య ఇది? వీడు చనిపోయాడు, ఇంకా అయిపోయింది పరిచర్య అనుకోల. పూర్ణమైన ఓరిమి, పూర్ణమైన ఓరిమి. ఫిలిప్పు రథం వెళ్తా ఉంటే రథం కంటే ఎక్కువగా వేగంగా పరిగెత్తాడంట. హల్లెలూయా. పూర్ణమైన ఓరిమి. అందామండి, పూర్ణమైన ఓపిక. కొలస్సే 1:6-12. ఇక్కడే 2 కొరింథీ 6:4 చూద్దాం. 3 కూడా చదువుదాం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయమైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంకేవి పట్టించుకోరంట. పూర్ణమైన ఓర్పు. ఎటువంటి శ్రమలు హింసలు బాధలు వచ్చినా అవేమి కావంట. ఫలాన్ని ఫలించేంత వరకు చూస్తారంట.
ఓర్పు ఫలాన్ని చూస్తుంది తప్ప సమస్యల్ని చూడదు. మనం పిలువబడిన పిలుపు, మన ఏర్పాటు, హల్లెలూయా, మన ఏర్పాటులో, మన పిలుపులో మనం నడవాలనుకుంటే ఫలించడానికి ఓర్పును చూస్తాము తప్ప సమస్యల్ని మనం చూడం. ఎంతమందికి అర్థం అవుతా ఉంది? హల్లెలూయా. ఎస్, దిస్ విల్ హ్యాపెన్. ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరంట. మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది, పట్టించుకోవట్ల. పూర్ణమైన ఓపికతో మిగిల ఓర్పు గల వారే ఈ రోజు బహుగా ఫలించడానికి, మనలో దైవిక స్వభావము ఏర్పరచబడడానికి మిగుల ఓర్పును కలిగి ఉందుము గాక. క్రిస్టియన్ లైఫ్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ అన్లెస్ యూ హ్యావ్ పేషెన్స్. ఎందుకు ఫలించట్లేరు? ఎందుకు హృదయంలో ఆ సంతోషం ఉండదు? పూర్ణ ఓర్పును ప్రదర్శించి చూడు, నీ హృదయంలో సంతోషం వస్తుంది, దుఃఖం రాదు. ఆత్మ ద్వారా పూర్ణ ఓర్పును ప్రదర్శించి చూడు. నువ్వు ఆత్మ ద్వారా పూర్ణ ఓర్పు, నీవు నీ పరిచర్యలో ఒక విత్తనం. అది దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ సేయింగ్. హల్లెలూయా. పూర్ణమైన ఓర్పు నీ పరిచర్యలో గొప్ప విత్తనం. హల్లెలూయా. ఓర్పు, సహనము నీ పరిచర్యకి గొప్ప ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ దినము ఆయన కొరకు ఏర్పరచబడిన వ్యక్తులుగా, ఆయన చేత పిలువబడిన వ్యక్తులుగా పూర్ణమైన ఓర్పును కలిగి ఉందుము గాక. కొలస్సై 1:6-12. మన సహనము మనలో దైవిక స్వభావాన్ని ఏర్పరుస్తుంది. వావ్. కొలస్సై 1:6-12. ఈ సువార్త సర్వలోకముకు ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఫర్ ద గాస్పెల్ టు బేర్ ఫ్రూట్, యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్. సువార్త ఫలించాలంటే జస్ట్ ఒక మాట చెప్పి వదిలేయడం కాదు. నువ్వు సువార్త చెప్పిన తర్వాత ఆ సువార్త ఫలించాలంటే ఓపికను కలిగి ఉండాలంట. హవ్ సీన్ సెవరల్ పీపుల్ కమింగ్ టు ద లార్డ్. అనేక మంది అన్యజనుల కుటుంబంలో నుండి యేసులోనికి వచ్చిన వారిని చూసాం. ద మోర్ యు షో పేషెన్స్, ద మోర్ దే స్టార్టెడ్ ఈల్డింగ్ ద ఫ్రూట్. మన మాటల కంటే మన ఓర్పును, మన ప్రవర్తనను దేవుడు చూస్తాడు. ఓర్పుతో విత్తబడిన వాక్యము మన జీవితంలో దినదినము ఫలించును గాక. ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేషెన్స్, యు డోంట్ ఈల్డ్ ఫ్రూట్. ఈ సువార్త ఫలించాలంటే మనకేం కావాలంట? ఫలించుచు వ్యాపించాలి అంటే ఓర్పు కావాలంట. చూద్దాం 6వ వచనం, 6-12 చూద్దాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. అందుచేత ఈ సంగతి విన్న నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఇవన్నీ కలిగి ఉండడానికి ప్రభువును సంతోష పెట్టున్నట్లు, వాంట్ టు ప్లీజ్ గాడ్, దేవుని సంతోష పెట్టాలని ఆశ ఉందా? యాజ్ ఐ సెడ్, ఈ ఫస్ట్ చెప్పినట్లుగా దిస్ ఇస్ ఫర్ స్పెషల్ పీపుల్. యు ఆర్ స్పెషల్ పీపుల్. ఈ రోజు నుండి దేవుణ్ణి సంతోష పెట్టుదుము గాక. ప్రభువును సంతోష పెట్టి ఆయనకు తగినట్లుగా జీవించినట్లు చేస్తుంది. మన పిలుపుకు తగినట్టుగా జీవింపునట్లు చేయనది పూర్ణమైన ఓర్పు. అనేక మంది ఆశ ఉంటది, ఆసక్తి ఉంటది, చాలా ఆశ ఉంటది, చాలా ఆసక్తి ఉంటది, ఓర్పు మాత్రం జీరో. పేషెన్స్ మీటర్ జీరో. అందుకే ఫలించలేరు, ముందుకెళ్ళలేరు.
ఎంతమందికి అర్థమవుతుంది? ఆశ, ఆసక్తి, దేవుని కొరకు చేయాలన్న అది ఇది వదిలేస్తే ఇంక కథమే ఇంకా. కానీ పేషెన్స్ జీరో, ఓర్పు మాత్రం జీరో. when it come to field, హృదయంలో ఉంటది, హృదయంలో చాలా ఆశ ఉంటది, ఆసక్తి ఉంటది, కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఓర్పు మాత్రం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. ఈరోజు దీర్ఘశాంతము ఓర్పును పొందుకొందుము గాక. ప్రభువును సంతోష పెట్టినట్లు మన పిలుపుకు తగినట్టుగా జీవించినట్టు ఓర్పును సహనమును కలిగి ఉందుము గాక. ఓన్లీ దిస్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్, హల్లెలూయా, మనల్ని ఫలించేటట్టు చేస్తుంది. దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి నొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఈ దినము నుండి మనము ఓర్పుతో సహనముతో అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టుదుము గాక. ఆమేన్. టు సమ్ పీపుల్ ఇట్ ఈస్ టఫ్, కానీ ఈ రోజు ఈ వాక్యము మన జీవితంలో ఆ కృపను తీసుకుని వచ్చును గాక. ఓర్పు సహనము మన జీవితంలో నిత్యము కలిగి ఉందుము గాక. ఎప్పుడైతే ఓర్పు సహనము కలిగి ఉంటామో ప్రభువును సంతోష పెట్టినట్లు, నీ ఓర్పు నీ సహనము, పూర్ణ సంతోషము, సహనము నీ ఓర్పు ప్రభువును సంతోషపెట్టి నీ పిలుపుకు తగినట్టుగా నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. సో ఎవ్రీబడి ఈస్ కాల్డ్, ఎవ్రీబడి ఈస్ కాల్డ్, ఎవ్రీబడి ఈస్ చూజన్. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. హల్లెలూయా. అయినా ఏర్పరచబడిన వ్యక్తివైనను పిలువబడిన వ్యక్తివైనను నువ్వు ఫలించాలంటే ఓర్పు సహనము కావాలంట. సో ఈ ఓర్పు సహనము ఏం చేస్తుందంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పారివాగుటకు మనల్ని పాత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. ఇక్కడే కాదు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తున్నట్టు చేస్తుందంట. నజరేయుడైన యేసు నామములో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులు ఉన్నట్టు మనము చేయబడుదుము గాక. సో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము 1:3. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. నిరీక్షణ, ఓర్పు, సహనము ఇవన్నీ సినానిమ్స్ గా చెప్పవచ్చు. ఇవన్నీ వాటికి బేస్ ఒకటే, వాటన్నిటికీ బేస్ ఒకటే. ప్రైజ్ గాడ్. ఆ హోప్ ఎప్పుడు మనలో వస్తుందంట? ఓపికతో పరిగెత్తినప్పుడు వస్తుందంట. హల్లెలూయా. సో వీటన్నిటికీ ఆ విధంగా ఫలింపజేయడానికి కారణము ఓపిక అంట. హల్లెలూయా. రోమా 8:20-25. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచుని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఆమేన్. దేవుడు మనల్ని ఆ తేజోవాసుల స్వాస్థ్యములో గ్లోరియస్ లైఫ్ ని దేవుడు వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. మనము కూడా విమోచించబడి ఆ మహిమలో పాలిభాగస్తులవడానికి, మహిమ ప్రభావములు కిరీటము కలిగిన వ్యక్తులుగా భూమి మీద తర్వాత ర్యాప్చర్ తర్వాత గాని ఆ దేవుని సన్నిధిలో ఉండడానికి విమోచించబడి హల్లెలూయా మహిమ పొందడానికి మనము కూడా సిద్ధపడతా ఉంటాం. హల్లెలూయా. అయితే ఆ నిరీక్షణ మనలో ఏ విధంగా ఫుల్ఫిల్ అవుద్ది? ఆ నిరీక్షణ మనలో ఏ విధంగా వస్తుందంటే ఓపికతో కనిపెట్టడంను బట్టి వస్తుందంట. హల్లెలూయా. హోప్ కమ్స్ బై పేషెన్స్. హోప్ కమ్స్ బై పేషెన్స్. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు,
ఆ వాగ్దానాల్ని పొందుకోవడానికి మనకు నిరీక్షణ అవసరం. ఆ నిరీక్షణ మనకు పేషెన్స్ తో, ఓపికతో వస్తుందంట, సహనంతో వస్తుందంట. ఈ వాక్యాన్ని వినడానికి నువ్వు ఓపికను కలిగి ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని గ్రహించడానికి, హృదయంలో గ్రహించడానికి నువ్వు అంగీకరిస్తున్నప్పుడు, నీ హృదయంలో నీకు తెలియకుండానే ఈ రోజు నుండి సహనము, ఓర్పు ప్రత్యక్షపరచబడబోతున్నది. నాలోనేనా ఇంత ఓపిక, నాలోనేనా ఇంత సహనము? హల్లెలూయా. ఎస్, నీలోనే అంత సహనము, అంత ఓపిక. ఎందుకంటే నువ్వు ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దైవిక స్వభావంలో మార్చబడ్డానికి, క్రీస్తు వలె మార్చబడ్డానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీలో యేసుక్రీస్తు వలె సహనము, ఓపిక రాబోతున్నది. శాస్త్రులు, పరిసయ్యులు 100 మాటలు అనుకుంటున్నా, పట్టించుకోలే. హీఈస్ మైండ్ఫుల్ ఆఫ్ హిస్ బిజినెస్. ఓపిక, సహనము నీవు నీ పనుల్లో నిమగ్నమై ఉండడానికి చూపుతుంది. నీకు ఓపిక, సహనము లేకుంటే ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటావు. ఎంతమందికి అర్థమవుతా ఉంది? ప్రైజ్ గాడ్. వాడు నన్ను అంత మాట అంటాడా అనుకుంటావు. హల్లెలూయా. ఓపిక, సహనం ఉంటే దులిపేసుకుంటావు. when you know your calling, when you want to bear fruit because of your calling, నీ పిలుపును బట్టి నువ్వు ఫలించాలనుకుంటే చిన్న చిన్నవి పట్టించుకోను. ఓర్పు, సహనము నీ జీవితంలో న్యాచురల్ గా ఇంబైబ్ అయిపోద్ది. ఈ రోజు నుండి దైవిక స్వభావంలో పాలిభాగస్తుడు ఓర్పు, సహనము సంపూర్ణముగా మనలో పనిచేయును గాక. ఏ విషయము ద్వారా మనం ఫలించట్లేమో ఆ విషయాన్ని ఈరోజు సరి చేస్తున్నాడు. ఆ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోస్ట్ ఆఫ్ us we are not bearing fruit because we don't have patience. ఓర్పు, సహనము లేకపోవడం బట్టే మనము ఫలించట్లేము. అయితే ఈ రోజు నుండి మనము ఫలించబోతా ఉన్నాము, బహుగా ఫలించబోతా ఉన్నాం.